హాయ్ అండి అందరికీ. నేను ఇక్కడ మీకు అందరికీ ఒక ఫార్ములా చెప్పబోతున్నాను. ఈ ఫార్ములాను బట్టి మీరు ఇంట్లో కూర్చొనే మీ జాతకంలో ఏ సమస్యలు పాజిటివ్‌గా ఉన్నాయి, ఏ సమస్యలు నెగెటివ్‌గా ఉన్నాయనేది మీరు ఇంట్లో కూర్చొనే తెలుసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే ఇక్కడ గనక మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 'నరేందర్' అనే పేరుని గనక తీసుకున్నట్లయితే మనకు న్యూమరాలజీ ప్రకారం ఈ చాల్దియన్ సిస్టమ్ ప్రకారం మన పేరుకు వాల్యూస్ యేసుకొని గడిలో నింపినట్లయితే మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ 'నరేందర్' అంటే ఎన్ అంటే 5, ఏ అంటే 1, ఆర్ అంటే 2, ఈ అంటే 5, ఎన్ అంటే 5, డి అంటే 4, ఏ అంటే 1, ఆర్ అంటే 2. ఈ వాల్యూస్‌ని గనక ఈ గడ్లలో వేసి చూసినట్లయితే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ఎన్ అంటే 5, 5 అంటే ఇక్కడ చూసినట్లయితే సొంత గృహం. నరేందర్‌కి సొంత గృహం కట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఏ అంటే 1, 1 అంటే వివాహం. నరేందర్‌కి వివాహం జరుగుతుంది. ఆర్ అంటే 2, 2 అంటే సంతానం. నరేందర్‌కి సంతానం కలుగుతుంది. అదేవిధంగా డి అంటే 4 రుణ బాధలు. నరేందర్‌కి రుణ బాధలు తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అంటే 50% ఉంటుంది. ఇక్కడ గనక మనం చూసినట్లయితే 1, 2, 4, 5 ఇవి ఫిల్ అయినవి. అంటే ఇవి మనకు పాజిటివ్‌గా ఉండేవి. ఇక్కడ 3ని చూసుకున్నట్లయితే ఫిల్ కాలేదు. 3 అంటే రిలేషన్‌షిప్. వీరికి రిలేషన్‌షిప్‌లో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అదేవిధంగా 6 చదువు విషయంలో వీరికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. 7 వ్యాపారం అనేక వ్యాపారాలు చేస్తూ ఉంటారు నరేందర్ అని పేరు పెట్టుకున్నవారు. కానీ కొంచెం నష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. 8 ఆరోగ్య సమస్యలు కొన్ని తలెత్తే అవకాశాలున్నాయి. 9 విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారు నరేందర్ అనే పేరు పెట్టుకున్నవారు. వారికి అంత ఈజీగా ఉండదు. అదేవిధంగా వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఇప్పుడు గనక మనం ఇక్కడ చూసినట్లయితే ఈ నరేందర్ అనే పేరు పెట్టుకున్న వారికి గనక ఈ సమస్యలు గనక ఉన్నట్లయితే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్‌ను నాకు పంపించండి. మీరెక్కడున్నా కూడా ఒక్కసారి నన్ను సంప్రదించండి.